వరుస పెట్టి మీకు మంచి మంచి వస్తాను. సినిమాలు, గొప్ప క్యారెక్టర్స్. వస్తాను. రజాకార్లో కూడా చాలా మంచి వేషం చేశాను. మంచి వేషం చేశారు మీరు చాలా. అవును. సో మీ యాక్టింగ్ ప్రయాణంలో సార్ ఇప్పుడు దాదాపు అందరూ పెద్ద హీరోలతో నటించారు మీరు. అఖండ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అయింది, రామ్ చరణ్ గారు అయింది, ఇంకా దాదాపు 40 సినిమాలు అంటే ఈ టైంలో చాలా ఎక్కువ. ఈ చేయని పెద్ద యాక్టర్స్ ఎవరంటే ప్రభాస్ గారు చేయలేదండి ఇంతవరకు ఆ సినిమాలో కాంబినేషన్ కాకపోయినా సినిమాలో చేయలా. అల్లు అర్జున్ గారి సినిమా చేయలా. జూనియర్ ఎన్టీఆర్ గారి చిన్న వేషం పెట్టి అరవింద సమేత చేశా. మహేష్ బాబు గారి మహర్షి చేశాను. కాంబినేషన్ చేయలేదు కానీ కానీ సుకుమార్ గారు అప్పుడు కాస్ట్ చేశారు కదా మిమ్మల్ని మంచి రోల్లో. తర్వాత పుష్పాలో మీరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యమే. ఆశ్చర్యం ఏంటి పిలిపించారండి. పుష్పకి పిలిపించారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా మహేష్ తీసుకురండి అని చెప్పంటే మార్నింగ్ 6 o'clock కార్లో బయలుదేరాము. 4 o'clock ఇప్పుడు కాకినాడ చేరాము. కాకినాడకి రెస్ట్ తీసుకోమన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం షూటింగ్ అన్నారు. నెక్స్ట్ డే సాయంత్రం మేకప్ వేసి ఆ మురుగన్ వేషానికి ఆయన నన్ను అనుకున్నాడు. ఆయన అదే అనుకుని నన్ను షిప్ కూడా ఎక్కమన్నారు. షిప్ కూడా ఎక్కిన 5 నిమిషాల్లోనే ఆయనకి ఏదో ఫీలింగు. అప్పటికి ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ రిలీజ్ కూడా అయిపోయింది. మహేష్ గారు మీరు కిందకు వచ్చాడు అన్నాడు. ఆయన కిందకు వచ్చిన తర్వాత మీరేమనుకోవద్దు వెళ్ళిపోండి అన్నారు. నేను తెల్లమొహం వేసా. వెళ్ళిపోమంటారు సార్ అన్న. నేను ఏదో మిమ్మల్ని వాడుదామని చెప్పి అనుకున్నా కానీ ఇక్కడ నేను మ్యాజిక్ చేయటా కూడా ఏం లేదండి. అతను హీరో వేరే చోటుకు వస్తాడు, మలయాళీ తమిళం దగ్గరికి చిన్న బేరసారాలు 2-3 చిన్న డైలాగులు ఉంటాయి. క్యారెక్టర్ ఎక్స్పోజర్ ఉండదు, నేను చేయటానికి ఏమైనా ఉండదు. మీరు వాడుకుందామన్నా కానీ మీరు మంచి వేషం చేస్తున్నారు కదా, మీరు ఏమనుకుంది వెళ్ళిపోయినా. చిన్న వేషం అయిపోతుంది మీకని ఫీల్ అయితే చాలాసేపు ఫీల్ అయ్యాడంట. పక్కన డ్రాగన్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో కూడా ఆయన. మీరు డిసప్పాయింట్ అయ్యారా? అయ్యాను. బట్ ఆయన చిన్న వేషమైంది దీనికని గౌరవించాడు అనేది చాలా ఆనందపడ్డా. ఆ దృష్టిలో నేను చాలా పెద్ద యాక్టర్ అనమాట, వాల్యుబుల్ యాక్టర్ అనే విషయం నాకు రుజువైంది. మీరేమనుకోద్దు, పార్ట్ 2లో మీరు చదువు కానీ మీరు మంచి వేషం చేస్తారన్నాడు ఆయన. అంటే నేను నవ్వితే ఆయన ఇది మిమ్మల్ని పంపించేటానికి ఏదో కన్విన్స్గా చెప్తాను అనుకోవద్దు అని కొంచెం సీరియస్గా చెప్పారు. సార్ నేను ఆ మనసులో మాట చెప్పను మీకు అన్న, చెప్పండి అన్నారు. ఒకవేళ పుష్ప 2లో కూడా చేయలేకపోతే చేస్తున్నారు అన్నాడు. చెప్పను సార్, చేయలేకపోతే అరే మన మహేష్కి మనం ఇవ్వలేకపోయామే అని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను అన్న. తప్పడు కొట్టేశాడు ఆయన. సూపర్ అండి, మీరు అదే పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మనం చేస్తున్నాం అన్నారు. కానీ పుష్ప 2 చేయలేగా? చేయలే. ఎందువల్ల చేత ఏం మరి దాంట్లో నాకు తగ్గ వేషం నేను అనుకోవడం సార్. అంటే కాస్టింగ్ అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో మంచి యాక్టర్ ఉన్నానండి. నేను అదే చెప్పా, రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని ఉప్పెనకి రిపీట్ చేయమన్నారు. ఫస్ట్ డే నేను ఉప్పెన ఆఫీస్కి వెళ్ళి బుచ్చిబాబు గారు ఆఫీస్కి కలుద్దామని అడిగితే ఆ స్టాఫ్ సార్ ఈ సినిమాలు మీకు ఉండదు సార్ అన్నారు. దేనికన్నా రంగస్థలంలో చేసిన వాళ్ళు ఎవరిని మేము ఎంటర్టైన్ చేయట్లేదు అన్నారు. దేనికంటే హీరో తాలూకు హీరో, సేమ్ ప్రొడక్షన్ హౌస్, సుకుమార్ గారి శిష్యుడు, పీరియాడిక్ మూవీ, సేమ్ విలేజ్ బ్యాక్డ్రాప్, ఇది కూడా రంగస్థలం 2 అయిపోద్దని చేయదలుచుకోలేదన్నారు. మీ ఆలోచన రైటే, నువ్వు సరే వచ్చేలేని చెప్పి సార్ కన్నా అనుకోకుండా మరి వాళ్ళ ఎవరు ఎవరిని పక్కన పెట్టారో కానీ మొత్తాన్ని నాకు ఐ గాట్ ఏ కాల్. రైట్, చాలా మంచి వేషం చేశారు విజయ్ సేతుపతి గారితో. మరి అది నేను కోరితే రాలేదు, కోరుకున్నా రాలేదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మీరు రచయిత, పిఆర్పి ఒక పొలిటికల్ పార్టీకి స్క్రిప్ట్లు అవి రాశారు, మన పాంఫ్లెట్స్ అవి. మరోవైపు అనుకోకుండా అనూహ్యంగా ఇప్పుడు తెర మీద ఒక పవర్ఫుల్ విలన్గా ప్రత్యక్షమై ఐ థింక్ చాలా తక్కువ కాలంలోనే మీరు 40 సినిమాలు చేయడం అంటే నోటబుల్ ఫిల్మ్స్ అన్ని, నోటబుల్ క్యారెక్టర్స్ అంటే చాలా మీకు విధి చెట్టు తిప్పుతుంది. డెస్టినీ. ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు? అంటే నమ్ముతారా దేవుడిని? దేవుడిని నమ్ముతా. ఒక పర్టికులర్ దేవుడిని అంటే ప్రార్థన చేయను కానీ నేను మాస్టర్ సివి గారు స్పిరిచువల్. మీరు స్పిరిచువల్, అందుకే ఒకలాంటి శాంతంగా అనిపిస్తారు. మీరేమో విలన్గా మారారు. విలన్స్ మానసికమైన ప్రశాంతత ఉన్నవాళ్ళు, గంభీరమైన ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు. మీకు కాంబినేషన్ సీన్స్లో అదరగొట్టిన మీ కోస్టార్స్ ఎవరెవరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్సెస్. అంటే మంచి డైలాగ్, మీకు ఒక మంచి డైలాగ్, అవతల వాళ్ళకు మంచి డైలాగ్ ఉన్న పరిస్థితులు. బాలయ్య బాబుతో. ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి క్యారెక్టర్, శంకర్ అనే క్యారెక్టరు సబ్మిసివ్ క్యారెక్టర్, అది ఎడ్యుకేటెడ్ పర్సన్, రూడ్ క్యారెక్టర్ కాదు అది. సో చిరంజీవి గారు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి నేను రెచ్చిపోటాకో నా క్యారెక్టర్ డామినేటింగ్ అనిపించడానికి కారణమైంది. ఫేస్ టు ఫేస్ ఊహు అనేది బాలయ్య బాబుతోటే. అఖండ పిల్లకాలం అంటాడు కదా. అఖండ చాలా అసలు ఆ రోజుల్లో ఆ థీము, అవును, ఇదంతా కూడా అందరూ ఇష్టపడ్డారు. ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉండడం. పారిపోయి చేశాడు కదా అఖండ. అఖండంలోనే బాలయ్య బాబుతో కాంబినేషన్ చేసిందే చాలా ఎమోషన్స్ ఇద్దరు. అంటే నేను ఇప్పుడు అలాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గర
మనం కాస్త చేయగలిగితే ఆయన సూర్యుడైతే మనం చంద్రుడిలాగా ఇంకా ఫుల్ మూన్ నైట్ మన ఫేస్ కానీ మన యాక్టింగ్ కానీ వాళ్ళ కాంతి కిరణాలు మనం పెట్టి ఇంకా షైన్ అవుతాం మనం. అలాంటి పెద్ద ఆర్టిస్ట్ ముందు చేయగలిగితే అదే అదృష్టం అండి. కరెక్టే. హీరో కాంబినేషన్ చేయటం అనేది ఇది నాకు చిరంజీవి గారితో ఆ సినిమా, రంగస్థలం లిమిటెడ్గా రామ్ చరణ్ గారితో ఆ సినిమా. అసలు రామ్ చరణ్ గారు సమంత ఈ సినిమాలో పండించారు. అంటే యాక్టింగ్ అసలు ఆ ఊరు అవార్డ్ మధ్యలో విన్నింగ్ ఉన్నారు. ఫిల్మ్ ఉండే ఇది ఉంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా అసలు వాళ్ళ ఆ సహజమైన నటన, ఆ సన్నివేశాలు, ఆ యాస, భాష అన్నీ కూడా. అవును. అవును. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? ఇంతకాలం మీరు ఇంతమందితో చేస్తూ వచ్చారు, చూస్తున్నారు కూడా అది కొంతమంది. ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఒకళ్ళని చెప్పడం కష్టం అవుతుందండి. నాకు బాలచంద్ర గారు అంటే బాగా ఇష్టం ఉండేది. మన తెలుగులో బాపు గారు, విశ్వనాథ్ గారు అంటే ఉండేది. అదే ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు అద్భుతంగా చేస్తారో ఆ అద్భుతమైన సినిమా చూసినప్పుడు బా ఏం చేశాడు ఈయన అనిపిస్తుంది. పర్టికులర్ డైరెక్టర్ అంటూ